సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. గుడికి వెళ్తాం, దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి హుండీలో డబ్బులు వేస్తాం. దేవుడా నా కోరికలన్నీ తీర్చు అని అడుగుతాం. ఆ మాట దేవుడు వింటే వెంటనే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లేదంటే లేట్ అవుతుంది. ఇవి మన నమ్మకం. అంతా బాగానే ఉంది. మనం వేసిన డబ్బు దేవుడికి అందుతుందా? ఒక్కవేళ దొంగలు హుండీ ఎత్తుకెళ్ళిపోతే మరెలా? అదే జరిగింది. 2 దేవాలయాల్లో దొంగలు హుండీ ఎత్తుకెళ్ళిపోయారు. ఆ దొంగల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపాన ఆనందగిరి కొండపై వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో స్వామి ప్రధాన గర్భగుడిలో ఉన్న 3 హుండీలలో చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. ఉదయం తలుపులు తెరిచిన ప్రధాన అర్చకులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పాకాల పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. పాకాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుడిలో ఉన్న సీసీ కెమెరాలను ఇనుప రాడ్లతో ధ్వంసం చేసి అనంతరం 3 హుండీలను పగలగొట్టి సుమారు 60,000 రూపాయల నగదు చోరీ చేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో ఎక్కేటప్పుడు నెంబర్ ప్లేట్ ఫోటో తీసుకోవాలి, లేదా డ్రైవర్ ఫోటో అయినా తీసుకోవాలి. ఆ ఫోటో సంబంధికులు పంపించి మేము ఈ ఆటో ఎక్కాం, క్షేమంగా ఇంటి దగ్గర దిగాక మీకు ఫోన్ చేస్తా అని చెప్పాలి. ఎందుకంటే ఆటో డ్రైవర్లో మంచి వాళ్ళు ఉన్నారు, కన్నింగాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త తీసుకోకపోతే ఏమైనా జరగచ్చు. ఇలాంటివి ఏం చేయకుండా ఆటో ఎక్కిన ఓ మహిళకు ఏం జరిగిందో ఒకసారి మీరే చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమాదం గ్రామంలో ఆటోలో ప్రయాణికురాలు బ్యాగ్ మిస్సింగ్ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఆటోలో యలమంచిలి మండలం కలగంపూడికి చెందిన సావిత్రి పోడూరు మండలం గుమ్మలూరు నుండి పెనుమాదం గ్రామీణ బ్యాంకుకు వెళ్తూ దిగిన తర్వాత ఆటోలో తమ బ్యాగును మర్చిపోగా ఆటో డ్రైవర్ బ్యాగుతో ఉడాయించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు భగ్గేశ్వరం గ్రామానికి చెందినటువంటి ఆటో డ్రైవర్ బొమ్మిడి సంపత్ కుమార్ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి దొంగిలించిన 23.50 కాసుల బంగారం, 54,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.
మరిచిపోయిన బ్యాగును బాధితులకు అప్పజెప్పకుండా దుర్బుద్ధితో బ్యాగును తమ బంధువుల ఇంట్లో దాచి తనకేమీ తెలియనట్లు వ్యవహరించిన ఆటో డ్రైవర్ సంపత్ కుమార్ ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశారు. నర్సాపురం డీఎస్పీ మనోహరాచారి మాట్లాడుతూ ఆటోలో ప్రయాణికులు ఎవరైనా తమ వస్తువులను మర్చిపోతే వాటిని ఆటో డ్రైవర్లు పోలీసులకు అప్పచెప్పాలని, లేకపోతే దొంగతనం కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. తీసుకెళ్ళి 6/2 అంటే నిన్న కాక మొన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో చింతలపాటి వరలక్ష్మి సావిత్రి అనే ఆవిడ కలగంపూడి గ్రామం యలమంచి మండలం ఆవిడ తన స్నేహితురాల ఇంటికి గుమ్మలూరు గ్రామానికి వెళ్ళింది. సో అక్కడ పని అయిన తర్వాత గుమ్మలూరు గ్రామంలో ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు ఆటో ఎక్కి పాలకొల్లో దిగాలనే ఉద్దేశంతో మన ఇక్కడ గుమ్మలూరులో దిగాలి, గుమ్మలూరు బ్యాంకులో కొంత డబ్బు డిపాజిట్ చేయాలి, డ్రా చేయాలనుకునే ఉద్దేశంతో ఎక్కారు. ఎక్కడప్పుడు ఏం చేశారు, వాళ్ళు తమ బ్యాగ్ ఇదంతా ఎక్కేశారు. బ్యాగు ఆటోలో వెనక పెట్టారు. వెనక పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళు సడన్గా కొంత దూరం అక్కడ దిగిన తర్వాత కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చారు, బ్యాగ్ మర్చిపోయామని వెనక్కి వచ్చేసి ఆటోను ఆపుతుంటే కూడా ఆపుకుంటూ వెళ్ళిపోయాడు ఆటో డ్రైవర్. సో వాళ్లకు ఎవరు ఆటో ఏం సంగతి తెలియదు. సో దాని మీద పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఒక కేసు కట్టడం జరిగింది. ఆ తర్వాత మా ఎస్పీ గారు కూడా దీన్ని బాగా సీరియస్గా తీసుకున్నారు, త్వరగా కంప్లీట్ చేయాలని. సో కొంత టెక్నాలజీ సాయంతో ఆ ఆటోని కూడా గుర్తించడం జరిగింది. ఆవిడ దగ్గర దాదాపు 190 గ్రాములటువంటి గోల్డ్, అంటే దాదాపు 23.5 కాసుల బంగారు నగలు ఆవిడ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఒక 54,500 డబ్బు కూడా స్వాధీనం. ఈరోజు ఆ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ ముద్దాయిని జున్నూరు దగ్గర అతన్ని ఆటోను 2 స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఇంటాక్ట్గా నగలు దొరికాయి, అవన్నీ డబ్బు దొరికింది. సో దాని మీద అరెస్ట్ చేసి చేయడం జరిగింది. దీనిలో హార్డ్లీ నాట్ ఈవెన్ 48 hours అండి, ఓన్లీ 48 గంటల లోపలనే ముద్దాయిని ఐడెంటిఫై చేయడం, ప్రాపర్టీ రికవరీ చేయడం కూడా జరిగిపోయింది. దీనిలో మా సిఐ గారు, మా ఎస్ఐ గారు, మా ఐడి పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. మోజెస్ కానీ, బాలాజీ కానీ, ప్రసాద్ కానీ, వేణు అని ఇంకో కానిస్టేబుల్ శ్రీనిబాబు, వీళ్ళందరూ కూడా బాగా కష్టపడ్డారండి. ఎందుకంటే టెక్నికల్గా ప్రూవ్ చేయడం కొరకు 24 hours చూసి సో టెక్నికల్ సహాయంతోనే ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. దానిలో రండి మీరు కూడా నాగబాబు. సో టెక్నికల్గా ఇవి చేయడం జరిగింది, మీరు కూడా టెక్నికల్గా చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. వారిని తదుపరి చర్యలు తీసుకుంటాం. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చెయ్యి దాటి రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాను. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగా అద్భుతం.
దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ పూర్తిగా వదిలిపోయింది. జస్ట్ మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కోఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కోఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కోఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కోఫ్రీ, మీ ఆల్కోఫ్రీ. ఈ ఆల్కోఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కోఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కోఫ్రీ మిస్టర్ ఆల్కోఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష, ఏం చేసినా పడుంటారు. పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా నోరు మూసుకొని పనిచేస్తారు. ఇలా చాలామంది ఆలోచించి వేరే రాష్ట్రాల వారిని పనిలో పెట్టుకుంటారు. వాళ్ళు పాపం కుటుంబాన్ని వదిలేసేసి ఇక్కడికి వచ్చి పనిచేస్తారు. రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేస్తారు. తీరా జీతం ఇవ్వాల్సిన టైంలో సతాయిస్తున్నారు. ఇప్పటి వరకు ఓ లెక్క, ఎప్పటి నుండి ఇంకొక లెక్క. మహేష్ భగవత్ పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. తాట తీసేందుకు వలస కార్మికులను కాపాడటానికి టీంతో రెడీగా ఉన్నారు. కంప్లైంట్ వస్తే చాలు మీద పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కాంట్రాక్టర్స్ తస్మత్ జాగ్రత్త, కాదంటే మీ కర్మ. మెదక్ మండలం మాచివరం గ్రామంలోని ఇటుక బట్టీలపై సిఐడి పోలీసులు దాడులు నిర్వహించారు. ఇటుక బట్టీ నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ తన ఇటుక బట్టీలో వేరే రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకుని వచ్చి వేతనాలు ఇవ్వకుండా వేధిస్తుండడంతో కొంతమంది బాధితులు సిఐడి చీఫ్ మహేష్ భగవత్కు ఫోన్ చేసి ఫోన్లో మెసేజ్ పెట్టడంతో స్పందించిన ఆయన అధికారులకు దాడులు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన సిఐడి పోలీసులు దాడులు నిర్వహించి కార్మికులకు విముక్తి కల్పించారు.
వలస కార్మికులను ఎవరైనా వేధించినట్లయితే సిఐడి కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని లేదా 9000856709 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఈ యొక్క మాచవరం దగ్గర ఉన్న లక్ష్మీనారాయణ ఇటుక బట్టీలయందు ఈ ఒరిస్సాకు సంబంధించిన 6 వర్కర్లని సరి అయిన డబ్బులు ఇవ్వకుండా సరిగా ఇంటికి పంపకుండా వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్ రాగా ఈ కంప్లైంట్ ఆధారంగా మా అడిషనల్ డీజీ గారు చెప్పినట్టు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ఇటుక బట్టి దగ్గర ఓనర్స్ని మరియు ఈ విక్టిమ్ను విచారించడం జరిగింది. దీనికి అనుబంధ సంస్థలైనటువంటి రెవెన్యూ మరియు చైల్డ్ వెల్ఫేర్ ఆ తర్వాత లేబర్ వాళ్ళని కూడా ఇది పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత వారిని విచారించిన తర్వాత వారి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళు మా పోలీస్ స్టేషన్ యందు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు అనుగుణంగా లేబర్ యాక్ట్ యందు మరియు మైగ్రేటెడ్ లేబర్ యాక్ట్ యందు చైల్డ్ లేబర్ యాక్ట్ యందు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మైనర్స్ ఉన్న సందర్భాన చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ కూడా వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే వీళ్ళకి రావాల్సినటువంటి కొన్ని అమౌంట్స్ కూడా లెక్క చేసిన తర్వాత 37,000 రూపాయలు ఈ లేబర్ కమిషనర్ వాళ్ళు ఆ యొక్క విక్టిమ్స్కు ఇప్పించడం జరుగుతుంది. ప్రజ్వల సంస్థ వారు ఈ యొక్క విక్టిమ్కు సాయం చేయాలనే దృక్పథంతో ఒక వెహికల్ అరేంజ్ చేయడం జరిగింది. ఇన్నోవా ఆ వెహికల్లో ఇవాళ ఈవినింగ్ వీళ్ళని ఒరిస్సాకు పంపడం జరుగుతుంది. ఈ యొక్క సెక్షన్ల యందు కేసు నమోదైనందున ఈ యొక్క సెక్షన్లకు అనుకూలంగా ఈ ఇసుక బట్టి ఓనర్ అయినటువంటి లక్ష్మీనారాయణ పైన తగు చర్యలు కూడా ఈ లోకల్ పోలీస్ స్టేషన్ యందు తీసుకోవడం జరుగుతుంటుంది. అండర్ సెక్షన్ 9 అండ్ అండర్ సెక్షన్ 23 అండ్ 16 ఆఫ్ ది ఇంటర్ స్టేట్ మైగ్రేటెడ్ వర్కర్స్ యాక్ట్ ఒకటి, ఆ తర్వాత చైల్డ్ లేబర్ యాక్ట్ 14 అండ్ 21 కింద ఈ యొక్క సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. 20 years, సురేంద్ర రాణా 50 years, సురేంద్రి రాణా ఈమె ఏజ్ 50 years లేడీ, ఆ తర్వాత సుధీర్ రాణా ఇది 17 years, ఆ తర్వాత నీరు బుధం ఈమె లేడీ 19 years, పద్మాయి బుధయ్ అంటే అబ్బాయి చిన్న పిల్ల 1.5 years. ఈ యొక్క 6 members, 3 జెంట్స్ ఉన్నారు, 1.5 year బాయ్ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది. ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే మన రాష్ట్రంలో హాయిగా గుండె మీద చేయి వేసుకొని పడుకుని ధైర్యంగా బిజినెస్ చేసుకోవచ్చు. ఏ బిజినెస్ పెట్టినా చుట్టుపక్కల వాడు కూడా ఒక చెయ్యేస్తారు, అందరితో కలిసిపోతారు. అంత సేఫ్ ఈ రాష్ట్రం. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అనే కదా మీ డౌట్. ఎందుకు ఒకసారి మీరే చూడండి. చెన్నైలో బ్యూటీ పార్లర్ ఏర్పాటుతో కొత్త వివాదం రాజుకుంది. గుమ్మడిపూడిలో బ్యూటీ పార్లర్ ఏర్పాటును కొంతమంది మహిళలు వ్యతిరేకించారు. లోకల్ నాన్ లోకల్ అంటూ ఇరు వర్గాలు కొట్టుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో కొంతమంది మహిళలు రోడ్లపైనే ముష్టి యుద్ధానికి దిగారు. దీంతో ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. சார் கிட்ட காமிக்கணும், இல்லாட்டி கஷ்டம். நம்ப மாட்டார் அவரு. மா மா விடுமா மா. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్లు దరిద్రం వెంబడి ఉంటే ఎక్కడ పోయినా కష్టం తప్పదు. ఎవరికంట పడొద్దు అనుకున్నారు, తీరా పనంతా అయిపోయాక వెళ్తుంటే కారు యాక్సిడెంట్ అయింది. ఇంకేముంది విషయం బట్ట బయలైంది. పోలీసులు రాకపోతే కారు అక్కడే వదిలేసి జంప్ అయ్యారు. అసలు ఏం జరిగింది, ఎవరు వాళ్ళు,
ఏంత కథ అనుకుంటున్నారా? వాట్ ఇస్ స్టోరీ? విశాఖ అరకు ఘాట్ రోడ్లో ప్రమాదానికి గురైన కారులో 6 బస్తాల గంజాయి బయటపడింది. అరకు ఏజెన్సీ ప్రాంతం నుండి గుర్తు తెలియని వ్యక్తులు 6 బస్తాల గంజాయిని కొనుగోలు చేసి మైదాన ప్రాంతాలకు తరలిస్తూ అరకు ఘాట్ రోడ్డు అనంతగిరి మండలంలోని ఎయిర్పిన్ బ్యాండ్ 8 మలుపు వద్ద కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన ఆ కారులో 6 బస్తాలతో గంజాయి బయటపడింది. దీంతో స్మగ్లర్లు కారును వదిలి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న అరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భయం ఉంటది కదా, గంజా అన్నదన్న భయం ఉంటది. బస్తాలు 1 2 3 4 చేపెడతాడు. అది సంగతి. అందుకే పారిపోయారైతే జస్ట్ మన ముందు. సో వ్యూవర్స్, ఇది వాటి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో రేపు మళ్ళీ ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 91 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.